హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనము బజాజ్ ఆటో అండ్ ట్రెంట్ ట్రేడింగ్ సెటప్ గురించి డిస్కస్ చేసుకుందాం. యాజ్ యూజువల్గా మనం ట్రేడ్ చేయడానికి ముందే కీ లెవెల్స్ని డ్రా చేసుకుంటాం. ఆ కీ లెవెల్స్ని స్టాక్ రీచ్ అయ్యాక ఫామ్ చేసే ప్రైస్ యాక్షన్ని బేస్ చేసుకొని మనం ట్రేడ్ ప్లాన్ చేస్తాం. ఈరోజు మార్నింగ్ బజాజ్ ఆటో మార్నింగ్ నుంచి డౌన్ ట్రెండ్లో ఉంది. సో మనము డ్రా చేసుకున్న కీ లెవెల్స్ని బ్రేక్ ఇచ్చాక మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఎట్లా అంటే రీటెస్ట్ జస్ట్ ఇట్లా మనం అబ్జర్వ్ చేస్తే మెయిన్ కీ లెవెల్స్ని బ్రేక్ డౌన్ చేశాక మళ్ళీ ఆ పాయింట్ని రీటెస్ట్ చేసింది. రీటెస్ట్ చేసి మళ్ళీ డౌన్ ట్రెండ్ తీసుకుంది. ఇక్కడ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ వచ్చి షూటింగ్ స్టార్ ఫామ్ చేసింది. సో మనము ఈ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ని బేస్ చేసుకొని మనము ట్రేడ్ సెట్ ప్లాన్ చేసుకున్నాం. సో బజాజ్ ఆటో బ్రేక్ డౌన్ చేశాక మళ్ళీ రీటెస్ట్ చేసి సేమ్ అదే ట్రెండ్ని కంటిన్యూ చేస్తుందని ఈ క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ యొక్క మీనింగ్. సో మనం ఈ క్యాండిల్ యొక్క లో నుంచి ఎంట్రీ తీసుకున్నాము, హైలో స్టాప్ లాస్ ప్లేస్ చేసాము. అంటే యాక్చువల్గా అక్కడ 40 పాయింట్స్ రిస్క్, 90 పాయింట్స్ వరకు బజాజ్ ఆటో డౌన్ ట్రెండ్ తీసుకుంది. 40 పాయింట్స్ రిస్క్కి 90 పాయింట్స్ వచ్చింది. అంటే ఆల్మోస్ట్ 1:2 కంటే ఎక్కువ ఇచ్చింది. బట్ ఈ ట్రేడ్ని మనము ఎగ్జిక్యూట్ చేయలేదు. మనం వచ్చేసరికి నెక్స్ట్ ట్రేడ్ ట్రెంట్లో ట్రేడ్ సెటప్. ట్రెంట్ మార్నింగ్ ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ప్రీవియస్ లెవెల్స్ని బ్రేక్అవుట్ చేసింది. బ్రేక్అవుట్ చేశాక నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ఫామ్ చేసే సేమ్ అదే లెవెల్కి వచ్చాక రీటెస్ట్ చేసి అక్కడ ఫామ్ చేసే క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్ని బేస్ చేసుకొని మనం ఎంట్రీ తీసుకుంటాం. సో ఇక్కడికి వచ్చేసరికి ట్రేడ్ సెటప్ వన్స్ ఒక లెవెల్ని బ్రేక్ అవుట్ చేశాక మళ్ళీ సేమ్ అదే లెవెల్కి వచ్చి రీటెస్ట్ చేసి మళ్ళీ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది మార్కెట్. సో ఇది ఇక్కడ ఉన్న ట్రేడ్ సెటప్. మనం ఇక్కడ వన్స్ బ్రేక్అవుట్ చేశాక మార్కెట్ రీటెస్ట్ చేశాక మనకి మళ్ళీ బయింగ్ సినారియోకి యూజ్ అయ్యే క్యాండిల్ స్టిక్స్ ఫామ్ చేశాక మనం ఎంట్రీ తీసుకుంటాం. ఈరోజు మార్నింగ్ ఫస్ట్ 1 అవర్ వరకు నిఫ్టీ బాగా హెవీ వోల్టాలిటీ ఉంది. సో మనము ఫస్ట్ 1 అవర్లో ట్రేడ్ సెటప్ చేయలేకపోయాము. నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ మార్కెట్ ఈ రీటెస్ట్ పాయింట్లో బాగా కన్సాలిడేషన్ జరిగి ఇక్కడ మనకి హ్యామర్ని ఫామ్ చేసింది. వన్స్ ఈ హ్యామర్ని ఫామ్ చేశాక దాని పైన ఇక్కడున్న లెవెల్ని బేస్ చేసుకొని క్యాండిల్ స్టిక్ ఫార్మేషన్స్ని బేస్ చేసుకొని మనం ఇక్కడి నుంచి ఎంట్రీ తీసుకున్నాము. ఇది స్టాప్ లాస్. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ రిస్క్కి మనకి 65 పాయింట్స్ ప్రాఫిట్ ఇచ్చింది. మనం ఈ ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేసాము. బట్ ఇది కూడా మనము ఈక్విటీ స్టాక్లో కాకుండా ఈక్విటీ ఆప్షన్లో ఎగ్జిక్యూట్ చేసాము. ఈక్విటీ ఆప్షన్లో మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఇక్కడ మినిమం క్వాంటిటీ 100, అంటే ఒక లాట్ సైజ్ 100. సో మనము సేమ్ ఆ సెటప్లో 219 దగ్గరికి వచ్చినప్పుడు ట్రెంట్ బై చేసాము. 219లో బై చేసి 229 229లో సెల్ చేసాము. అంటే 10 పాయింట్స్ మినిమం క్వాంటిటీ 100 కాబట్టి సో మనకి 1000 పాయింట్స్ ప్రాఫిట్ వచ్చింది ఈ ట్రేడ్లో. ఇది ఈరోజు మనం బజాజ్ ఆటో అండ్ ట్రెంట్ ట్రేడింగ్ సెటప్స్ గురించి. థ్యాంక్ యూ.